we have the great మనము అన్న గెస్ట్ చేయండి నేను ఎవరిని పిలుస్తున్నారు. తను మనందరికీ తెలుగు వాళ్ళందరికీ బాగా తెలుసు. టాంటెక్స్ పాస్ట్ ప్రెసిడెంట్గా చేశారు. ఆవిడకు అన్నదాత అని పేరు కూడా పెట్టాము. ఎందుకంటే ఆవిడ చేతుల మీద చాలా మందికి మనకు భోజనం పెట్టారు. I would like to request Shyamala garu to come and share few words about the woman. Today, International Women's Day. ఇంతకుముందు సుబ్బు గారు చెప్పినట్టు ఈ ఒక్కరోజే ఇంటర్నేషనల్ ఉమెన్ డే ఉండకూడదు. ఎవ్రీ డే ఇస్ ఎ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఎందుకంటే మనము యాజ్ ఎ ఫీమేల్ ఫస్ట్ కొత్తగా బ్రైడ్గా వస్తాము. వచ్చినప్పుడు ఆ 7 అడుగులు వాళ్ళతో నడిచినప్పుడు వాళ్ళకి వెనక నిలబడి మన స్పౌసెస్కి హెల్ప్ చేస్తూ వీ బికమ్ మదర్స్ అవుతాం. తర్వాత మదర్స్గా మన పిల్లల్ని రేస్ చేసుకుంటూ బయట పని చేసుకుంటూ మన కల్చర్ని ఇక్కడ కష్టపడి అభివృద్ధి చేస్తూ మన పిల్లలకి కూడా ఆ కల్చర్ని నేర్పిస్తూ అవస్థలు పడుతూ మగవాళ్ళతో బయట కంపీట్ చేస్తూ ఒక ఉమెను 2 చేతులతో కాదు 20 చేతులతో ఈ రోజుల్లో పనిచేస్తుంది. ఎక్కడ ఎవరికి ఏమి అవసరమన్నా మనము అక్కడ నిలబడి మనం ఇంకా ఇండియాలో మనకి నేర్పించిన పద్ధతులు కూడా ఇక్కడికి ఇంప్లిమెంట్ చేస్తూ మనము ముందుకు నడుస్తున్నాం. మన పురాణాల్లో తీసుకున్నా కూడా ఎప్పుడు చెప్పినా లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి అని మనకి అప్పటి నుంచే ఉమెన్స్ డే ఉంది. అప్పటి నుంచే మనకి రెస్పెక్టు, ఒక ఆడపిల్లగా మనం ఏమేమి చేయగలము అన్నది మనకి చిన్నప్పటి నుంచే నేర్పించారు. మా మదర్ యూస్ టు టెల్ మీ, ఆడపిల్ల అంటే అక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది ఆ పిల్ల అన్న దానికోసమే ఆడపిల్ల అని చెప్పారు అని మా అమ్మ చెప్పేదనమాట. ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే యూ డోంట్ బిలాంగ్, నువ్వు ఎప్పుడైనా మాకు గెస్ట్గా రావాల్సిందే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళే ఆడపిల్ల అని ఆమె చదువుకి తగ్గట్టు నాకు ఆ రోజుల్లో నేర్పించబట్టి ఈరోజు ఆమెను నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మనకి ఆ యొక్క వాల్యూస్తో పాటు మనల్ని పెంచారు. ఆ వాల్యూస్ మన పిల్లలకి, మన ఆడపిల్లలకి మనం ఇక్కడికి వెళ్ళే ఈ యొక్క ఈ ప్యాత్ మనం తీసుకొని నడిపిస్తున్నాం మన పిల్లల్ని. దట్ ఈస్ నాట్ ఈజీ. ఐ కమాండ్ ఎవ్రీ ఫీమేల్ ఇన్ దిస్ వరల్డ్. మనమే కాదు అందరం కూడా. ఈ రోజుల్లో తీసుకున్నా కూడా ఫస్ట్ ఇందిరా గాంధీ ఫీమేల్ ప్రెసిడెంట్ ఇండియా, బిగ్ డెమోక్రటిక్ కంట్రీకి ఆమె ప్రెసిడెంట్గా ఉంది. అలా మనము చాలా అచీవ్మెంట్స్ చేసాం. ఫస్ట్ ఐరన్ లేడీ ఈజ్ ఫ్రమ్ ఇండియా. సో ఇలాంటివి చాలా రికార్డ్స్ మనము బ్రేక్ చేసాం. ఇది కాకుండా ఇవన్నీ మనం బాగా చేస్తున్నాం. కానీ నాకెప్పుడు కొంచెము ఐ వాంట్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంకా కూడా విమెన్కి చాలా అన్యాయం జరుగుతుంది. బ్యాక్ హోమ్ కానీ వరల్డ్లో కానీ విమెన్ అబ్యూస్ అని, రేప్స్ అని, విమెన్కి డిస్క్రిమినేషన్ అని ఇవన్నీ జరుగుతుంది. మనము ఇది సెలబ్రేషనే కాకుండా ఒక ప్యానల్ చేసుకొని దాన్ని అభివృద్ధికి కూడా మనం అందరం కట్టకట్టుకొని పని చేయాలని నా యొక్క ఆశ. ఆ తర్వాత ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన దానికి ఆటాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇందు ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆమెకి, సంధ్యాకి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ఇంకా సెలవు తీసుకుంటాను. Thank you, Shyamala garu, and it is a token of appreciation.